ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ ప్రొడక్ట్స్ తోటి మన స్కిన్ మంచి ఫెయిర్గా అలానే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో వాళ్ళ కోసమే ఇవాళ హలో మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు నేను 2 నేచురల్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అనేవి షేర్ చేయబోతున్నాను అనమాట. చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కదా, ఈ ప్రొడక్ట్స్ అనేవి మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, పింపుల్స్ కానీ, యాక్నే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఈజీగా క్లియర్ చేయగలుగుతాయి అనమాట. నేను ఎక్కువగా యూజ్ చేసే ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇదే అండి. హెర్బలయ న్యాచురల్స్ నుంచి గ్లూటాథైన్ అండ్ విటమిన్ సి ఫాస్ట్ గ్లో స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనమాట. ఇది నేను 2 years నుంచి యూజ్ చేస్తూ ఉన్నా. దీంతో పాటు మనకి ఫేస్ వాష్ కూడా వస్తుంది. లిటరలీ అండి ఇదైతే సూపర్ గా ఉంటది అనమాట. మన ఫేస్ పైన ఉన్న డస్ట్ కానీ లేదంటే ఎక్కువగా ట్యాన్ అయిపోతా ఉంటాం కదా, ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది, అలానే డస్ట్ తీసేస్తుంది. ఇంకా మన ఫేస్ ని నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ గా చేస్తుంది అనమాట. ఫేస్ అయితే స్మూత్ గా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. అయితే ఇది అప్లై చేసుకునే ముందు మనకి పవర్ఫుల్ గా వర్క్ అయ్యే ఆ సూపర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా వీడియోలో క్లియర్గానే చెప్తా. ఫస్ట్ అయితే ప్రోడక్ట్ చూసేయండి. మనకి ఇది నీట్ ప్యాకింగ్ వస్తుంది అనమాట. ఇలా మనకి ఇవి 2 కూడా కాంబోలో ఉంటాయి, లేదు అంటే సపరేట్గా కూడా ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ కాంబోలో యూజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది మన స్కిన్ పైన చాలా స్పీడ్గా ఉంటుంది. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మనం హెర్బలయ న్యాచురల్స్ నుంచి తీసుకునేవి అనమాట. ఇందులో మనకి గ్లూటాథైన్ అండ్ విటమిన్ సి రెండిట్లో ఉంటుంది విటమిన్ సి అనేది. అండ్ ఇంకా మోర్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట. అవి ఏంటి అనేది కూడా క్లియర్గానే చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్రీమ్ గురించి అయితే క్లియర్గా చెప్తా. అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ బాక్స్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారనమాట వీళ్ళు. అక్కడ నుంచి మనం చూసుకొని తీసుకోవచ్చు. సో ఇందులో మన స్కిన్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయనేది చెప్తా, ఒకసారి చూడండి. ఇందులో మనకి మెయిన్గా SPF 30 ఉందన్నమాట. అంటే మనకి ఎండ నుంచి ప్రొటెక్షన్గా ఉంటుంది. వేరే మన సన్ స్క్రీన్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ క్రీమ్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి యాడ్ అయిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గ్లూటాథైన్ ఉంది, విటమిన్ సి ఉంది, కోజిక్ యాసిడ్ ఉంది, నియాసిన్మిడ్ ఉంది, అర్బటన్ ఉంది, అలానే అలోవెరా ఉంది, ములైటీ ఉంది, టర్మరిక్ ఉంది, రెడ్ శాండిల్ వుడ్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా ఆల్మండ్ ఆయిల్, న్యాచురల్ పర్ఫ్యూమ్, అలానే బేస్ మెటీరియల్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట. ఇంకేం కావాలి చెప్పండి? మన స్కిన్ పైన ఉన్న యాక్నే, పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ చేసి మన స్కిన్ని మంచి ఫెయిర్గా గ్లోయింగ్గా చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అద్భుతంగా హెల్ప్ అవుతాయి. సో చూసారు కదా, ఇవన్నమాట ఈ క్రీమ్లో ఉన్నవి. సేమ్ అలానే మనకి మనం తీసుకునే ఫేస్ వాష్లో కూడా ఉంటాయి అనమాట. ఇంకా ఈ ఫేస్ వాష్లోనైతే మనకి ఇంకా ఎక్స్ట్రాగానే ఉన్నాయన్నమాట ఇంగ్రీడియంట్స్ అనేవి. మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్తో అంటే బ్యాక్టీరియాతో పోరాడే ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయ్యాయి ఇందులో. అలోవెరా, నీము, టర్మరిక్ ఇవన్నీ కూడా మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని, పింపుల్స్ని, మెలస్మాని ఈజీగా క్లియర్ చేయగలుగుతాయి. ఓకేనా? చాలా బాగుంది కదా. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను క్రీమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట. అసలు బాక్స్ చూడండి ఎంత నీట్ ప్యాకింగ్ ఉందో, అండ్ క్లాసీగా కూడా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి మనకి పారాబిన్ ఫ్రీ, మినరల్ ఫ్రీ, ఎస్ఎల్స్ ఫ్రీ అనమాట. రిమూవ్ పిగ్మెంటేషన్, గెట్ గ్లోయింగ్ స్కిన్, రిమూవ్ బ్లాక్ స్పాట్స్. క్రీమ్ చూడండి అసలు ఎంత స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగుంది కదా. ఇది యూజ్ చేసిన తర్వాత ఫేస్ పైన గ్రీజీగా ఉండడం కానీ, ఏదో అప్లై చేసుకున్నామన్న హెవీ ఫీలింగ్ అయితే ఏమనిపించదు అనమాట. చాలా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించదు. చాలా బాగుంటుంది. ఈ 2 ప్రొడక్ట్స్ని కూడా ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గానే చెప్తానండి. మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లాంటిది లేకుండా డైలీ నైట్ టైం పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ అంటే దీంతో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ అప్లై చేసుకొని కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అనమాట. ఇలా ఏం లేదండి, కొంచెం లిటిల్ క్వాంటిటీలో ఈ ఫేస్ వాష్ అనేది తీసుకోవాలి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి ఆరెంజ్ ఫ్లేవర్ తోటి అయితే ఉంటుంది ఫేస్ వాష్ అనేది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా మసాజ్ చేసుకొని మన నార్మల్ వాటర్ తోటి ఎలా అయితే ఫేస్ వాష్ చేసుకుంటామో సింపుల్గా అలా ఫేస్ వాష్ చేసుకోవడమే అనమాట. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది ఎంత బాగుంటుందో మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఫేస్ పైన ఎక్కువగా మనకు కనిపించకుండా ఉండే ట్యాన్ కానీ, డస్ట్ కానీ, మురికి, జిడ్డు మొత్తం కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది అనమాట. ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ట్యాన్ అయిపోతూ ఉంటాం. అట్లాంటి టైంలో కూడా మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ వాష్ అనేది. ఓకేనా? ఇలా ఫేస్ అంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు క్రీమ్ అనమాట. క్రీమ్ కూడా మనం నైట్ టైం అప్లై చేసుకునేదే అండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ టైం క్రీమ్ అప్లై చేసుకోవాలన్నమాట. క్రీమ్ కొంచెం ఇలా లిటిల్ క్వాంటిటీలో తీసుకొని ఫేస్ పైన డాట్స్ లాగా పెట్టుకొని చక్కగా అప్లై చేసుకోవడం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, సింపుల్ అండ్ ఈజీ అనమాట. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేసి మనం నార్మల్ వాటర్ పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ అంతా అప్లై చేస్తూ ఉంటేనే స్కిన్ లోపలికి ఈజీగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట స్కిన్ అనేది. అండ్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, మంచి ఫెయిర్గా మారుతుంది. ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ఎటువంటివి అయినా సరే ఈజీగా క్లియర్ అవుతాయి అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా.
ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. నేను లింక్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా. అక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉంటదన్నమాట. సో ఎవరైనా యూజ్ చేయొచ్చండి. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోవడానికి ఈ సూపర్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి. సో తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ 100% నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా. ఐ హోప్ ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నా. స్కిన్ మంచి వైట్ అండ్ బ్రైటన్ అవుతుంది. ఇన్‌స్టెంట్ గ్లో అవుతుంది. ఫెయిర్‌గా మారుతుంది. అలానే ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్, యాక్ని, పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట. మరి చూసారు కదా, ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి. అంతవరకు మీ ఝాన్సీ. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.